నమస్తే. తెలుగు రాజ్యం స్వాగతం. నేను మీ సంధ్య. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలి అనేసి మన పెద్దలు మనకి ఎప్పుడూ చెప్తూ ఉంటారు. చాలామంది ఆచరించి వాళ్ళ కెరీర్లో కీర్తి కిరీటాలను ఎన్నో సంపాదించారు. కొందరు మాత్రం వాటిని మర్చిపోయి ఎక్కడ ఉన్నామో ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా అపవాదులు మూటగట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఆ ముందు వరుసలో ఈ మధ్యకాలంలో నట కిరీటి పద్మశ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు ముందు వరుసలో నిలబడుతున్నారు. స్టేజ్ పైన మైక్ దొరికినప్పుడు ఒకానొక సందర్భంలో ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా బూతులు మాట్లాడటం కావచ్చు, అసలు ఆ స్థాయి వ్యక్తిని మనం అనొచ్చా అనరాదా అని కూడా చూడకుండా మాటలు జారుతూ ఉన్నారు. గతంలో ఒకసారి నాలుగు కరిచారు. మొన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు కాంతారావు పురస్కారానికి సంబంధించి ఆయన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి నటుడు ఎంజీఆర్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెద్ద దుమారాన్ని లేపుతున్నాయి. అసలు ఆ స్టేజ్ పైన ఆయన ఏం వ్యాఖ్యలు చేశారు, ఎందుకు ఈ మధ్య ఆయన తరచు వివాదాల్లో ఉంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో మరిన్ని వివరాలు. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. నిజంగా అవునన్నా కాదన్నా ఆయన ఒక గొప్ప నటుడు, నవ్వించాడు, ఏడిపించాడు, నటనతో ఔరా అనిపించారు. కానీ ఈ మధ్యకాలంలో వయసు పెరుగుతూ ఉంటే చాదస్తం పెరుగుతూ ఉంటుంది అనేసి అని అంటూ ఉంటారు కదా. ప్రస్తుతం రాజేంద్ర ప్రసాద్ గారు ఆ కోవలోకి వచ్చారా అని అంటే నిర్మోహమాటంగా అవును అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒకటి రెండు కాదు, ఈ మధ్య చాలా సందర్భాల్లో ఇలానే నాలుగు ఖర్చుకుంటున్నారు. మరొక్కసారి మన జానపద వీరులు మన కాంతారావు గారి గురించి, తమిళనాడు సూపర్ స్టార్ ఎంజీఆర్ గురించి ఆయన చేసిన పోలిక అనేది, తూలిన మాటలు అనేది ప్రస్తుతము పెద్ద దుమారం రేపుతుంది. ముందుగా దాని గురించి సంధ్య గారు, ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ గారు అంటే ఆయన మాటల్ని ఆయనకే మనం తిరిగి ఒప్పజెప్పాలంటే ఏ విధంగా ఒప్పజెప్పచ్చు అంటే, చిరంజీవి గారి సినిమాలు, బాలకృష్ణ గారి సినిమాలు ఒక ఉద్ధృతంలా తెలుగు రాష్ట్రాల్ని ముంచెత్తినటువంటి ఆ రోజుల్లో రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు కూడా అదే సమయంలో విడుదలయ్యేవి. రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలతో పాటు నరేష్ గారి సినిమాలు విడుదలయ్యేవి. రాజేంద్ర ప్రసాద్ గారికి నరేష్ గారికి మధ్య పోటీ వాతావరణం ఉండేది. మీకు ఒక దశలో నంబర్ ఆఫ్ సెంటర్స్, అది ఏ సెంటర్ అవ్వచ్చు, బి సెంటర్ అవ్వచ్చు, సి సెంటర్ అవ్వచ్చు, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చిరంజీవి గారి సినిమాకి ఎంత ఆక్యుపెన్సీ ఉండేదో రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాకి అంతే ఆక్యుపెన్సీ ఉండేది. ఎందుకు అంటే అన్ని వర్గాల యొక్క ఆమోదయోగ్యం పొందినటువంటి కథానాయకుడిగా రాజేంద్ర ప్రసాద్ గారి స్థానం ఎప్పటికీ రాజేంద్ర ప్రసాద్ గారిదే. కొన్ని దశాబ్దాల పాటు నవ్వుల రారాజుగా వెలుగొందినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఆయన ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఆయన వరుసగా ఇప్పుడు ఎంత బిజీగా ఉంటున్నారో మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే గతేడాది వారి కుమార్తె మరణించిన తర్వాత వారి మాటల్లో కావచ్చు, వారి ప్రవర్తనలో కావచ్చు కొంత విపరీతమైనటువంటి పోకడలు అయితే పోతున్నారు ఆయన. అది చాలా బాధాకరమైనటువంటి అంశం. మీకు భారత ప్రధానిగా పివి నరసింహారావు గారు ఉన్న రోజుల్లో ఆయనకి ఒకరోజు మధ్యాహ్నం 2 రోజులు వరుసగా ఆయనకి విశ్రాంతి కావాలని వచ్చారు. ఆయన వస్తే ఆ విశ్రాంతి సమయంలో ఏం చేయాలి, ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. వచ్చి ఆ విశ్రాంతి సమయంలో ఏం చేయాలని ఆలోచించి ప్రైవేట్ సెక్రటరీలకు చెప్పారండి, ఆమె కావాల్సినంత విశ్రాంతి దొరికింది, 2 రోజుల పాటు విశ్రాంతి తీసుకోమన్నారు. ఏదో వైద్య పరీక్షల నిమిత్తం జరిగింది. అప్పుడు 2 రోజులు బాగా విశ్రాంతి తీసుకోమన్నారు. ఈ విశ్రాంతి సమయంలో ఏం చేస్తే బాగుంటుంది, ఏవైనా సినిమాలు చూడాలని ఉంది అని పివి నరసింహారావు గారు భారత ప్రధాని హోదాలో కోరారు. వెంటనే సెక్రటరీలు రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు సెలెక్ట్ చేసి పివి నరసింహారావు గారికి ఇచ్చారు. పెళ్లి పుస్తకం, మిస్టర్ పెళ్ళ, మాయలోడు, ఇవన్నీ. అంతటి స్థాయి రాజేంద్ర ప్రసాద్ గారిది. అవును. కానీ ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారి స్థాయి అది కాబట్టి చిరంజీవి గారి స్థాయో స్టార్డమో మనం తగ్గించి చూడగలమా, బాలకృష్ణ గారి స్థాయో స్టార్డమో తగ్గించి చూడలేము. రాజేంద్ర ప్రసాద్ గారి మాటల్లో ఆయనకు అప్పచెప్తున్నాను నేను. ఇప్పుడు ఇక్కడ ఆయన ఆ సభలో, కాంతారావు గారి జాతీయ పురస్కార సభలో ఆ వేదిక మీద ఏంటంటే ఆయన చాలా ఉద్వేగపూరితమైనటువంటి ప్రసంగం. అంటే కాంతారావు గారిని చాలా గొప్పవాడిగా చూపించాలి, చెప్పాలి, చిత్రీకరించాలి మన తెలుగువాడు కాబట్టి నేను మాట్లాడేస్తూ ఎంజి రామచంద్రన్ గారిని తీసుకొచ్చేసారు. ఈ చర్చలోకి తీసుకొచ్చేసి ఎంజి రామచంద్రన్ గారు అసలు వణికిపోయాడు. ఆయన అంటే అనే అర్థం వచ్చేలాగా ఇంకా చాలా దారుణంగా మాట్లాడారు. ఇక్కడ ఎంజి రామచంద్రన్ గారు ఏంటంటే ఆ సమయానికి తమిళంలో ఎంజి రామచంద్రన్ గారు జానపద కథానాయకుడిగా, జానపద హీరోగా రాణిస్తున్నటువంటి ఒక సమయం. తెలుగులో నేను తొలి జానపద కథానాయకుడిని, నేను తొలి తెలుగు జానపద కథానాయకుడిని నేను కాంతారావు గారు చెప్పుకున్నప్పటికీ
సినీ విమర్శకులు మరొకసారి వాళ్ళకి నేను గుర్తు చేసే విషయం ఏంటంటే తొలి తెలుగు జానపద కథానాయకుడు అక్కినేని నాగేశ్వరరావు. ఓకే. నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేశారు నాగేశ్వరరావు గారు ఫోక్లోర్. చేసిన తర్వాత రామారావు గారు ఎప్పుడైతే పాతాళ భైరవతో, ఆ పాతాళ భైరవ్ ఎన్టీ రామారావు గారు చేసే టైంకి నాగేశ్వరరావు గారు చాలా జానపద సినిమాలు చేసేస్తారు హీరోగా. ఆ తర్వాత మీకు రామారావు గారు వచ్చిన తర్వాత నాగేశ్వరరావు గారు తనను తాను ప్రశ్నించుకున్నారు. రామారావు గారు నాకంటే అందగాడు, రామారావు గారి కంఠం నాకంటే బాగుంటుంది, రామారావు గారు రూపసి, అటువంటి వాడు జానపద కథానాయకుడిగా నటిస్తుంటే నేను పోటాపోటీగా నేను జానపద కథానాయకుడిగా నటిస్తే తెలిపోతాను అని చెప్పి నాగేశ్వరరావు గారు ఏం చేశారంటే అక్కడి నుంచి నవలా చిత్రాలు, సాంఘిక కథానాయకుడి చిత్రాలు, భక్తిరస ప్రధానమైనటువంటి చిత్రాలు, వీటిని ఆయన ఎంచుకొని ఆ క్రమంలో ఆయన ప్రయాణించారు. మధ్య మధ్యలో చేశారు కొన్ని సినిమాలు. ఆయన చాలా పెద్ద స్టార్ అయిన తర్వాత రహస్యం లాంటి సినిమాలు చేశారు జానపద కథానాయకుడు. దాంట్లో కాంతారావు గారు కూడా ఉన్నారు, ఇద్దరు హీరోలు, నాగేశ్వరరావు గారు, కాంతారావు గారు. ఇప్పుడు ఇక్కడ కాంతారావు గారు చర్చ తీసుకొస్తే ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు వాళ్ళు నాన్ స్టాప్గా సినిమాలు చేస్తూ పొటెన్షియాలిటీ ఉన్నటువంటి హీరోలుగా తెలుగు సినిమా పరిశ్రమని వాళ్ళు పురోభివృద్ధి చేస్తున్న సమయంలో ఏంటంటే రామారావు గారిని, నాగేశ్వరరావు గారిని కాకుండా నా బడ్జెట్లో నాకు ఒక హీరో కావాలి, ఆ బడ్జెట్లో నా హీరో చెప్పినట్టు వినాలి, నా బడ్జెట్లో ఆ హీరో నా విధి విధానాలకు అనుగుణంగా ఉండాలి అనుకున్నటువంటి ఒక నిర్మాత, ఒక దర్శకుడు ఉన్నారు. ఆయన పేరు బి విఠలాచార్య, విఠల్ ప్రొడక్షన్స్ అధినేత. ఆయనకి రామారావు గారు అవసరం లేదు, నాగేశ్వరరావు గారు అవసరం లేదు, ఆయనకి ఒక కాంతారావు గారు కావాలి. కాంతారావు గారు ఏంటి, ఈయన ఇచ్చిన రెమ్యునరేషన్లో యాక్ట్ చేస్తారు. విఠలాచార్య గారు ఏం చేశారు అంటే అప్పట్లో ఒక సంప్రదాయం ఉండేది సంజయ్ గారు, సినిమా 100 రోజులు ఆడింది అంటే ఖచ్చితంగా శతదినోత్సవ వేడుక చేసి తీరాలనేటటువంటి ఒక సంప్రదాయం ఉండేది. ఓకే. అది మళ్ళీ ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ కదా. విఠలాచార్య గారు ఏం చేసేవారంటే 90వ రోజు 92వ రోజు సినిమా తీసేవారు. అంటే ఖర్చు వస్తుంది కాబట్టి అనేసి నడిచే అవకాశం ఉన్నా కూడా. అలా ఎన్టీ రామారావు గారి సినిమాలు కూడా చేశారు. ఆయన నిర్మాతగా చేసిన సినిమాలు, ఎన్టీ రామారావు గారి సినిమాలు రామారావు గారికి ఏదో ఒక ఆభరణమో లేకపోతే ఏదో ఒక మంచి గిఫ్టో తీసుకెళ్ళిపోయి ఇచ్చేసి సినిమా తీసేవాడు ఆయన. ఓకే. ఎందుకంటే ఆ ఖర్చు అయితే ఒకటి ఉండిపోతుంది కదా అనేసి అలా ఆయనకు కాంతారావు గారిని ఒక హీరో కావాలి. అలా కాంతారావు గారు నంబర్ ఆఫ్ ఫిలిమ్స్ విఠలాచార్య గారి దర్శకత్వంలో విఠలాచార్య గారి నిర్మాతగా చేసిన సినిమా, లేదా ఇతర నిర్మాతలు చేస్తే విఠలాచార్య గారు దర్శకత్వం వహించిన చాలా సినిమాల్లో కాంతారావు గారు జానపద కథానాయకుడిగా జానపద సినిమాలు చేశారు. అంత మాత్రాన కాంతారావు గారు ఎన్టీ రామారావు గారికి ఛాలెంజ్ విసురుతారు, లేదా ఎంజీఆర్ గారు కాంతారావు గారిని చూసి వడికిపోయారు, ఇవన్నీ అసంబద్ధమైనటువంటి విషయాలండి. ఆయన ఏదో ఉద్వేగపూరితంలో కాంతారావు గారిని చాలా హైట్స్ ఆఫ్ పర్సనాలిటీని చెప్పడానికి ఆయన చేసినటువంటి ఒక ప్రయత్నం. కాంతారావు గారు నిస్సందేహంగా చాలా గొప్ప నటుడు. తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి నా కోదాడ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. అక్కడికి వెళ్ళి ఆ స్థాయిలో ఆయన హీరోగా, నిర్మాతగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఆయన డికేట్స్ యాక్ట్ చేసే, సరే నిర్మాతగా ఆయన చేసినటువంటి ఖరీదైన తప్పిదాల వల్ల ఆయన చాలా ఇబ్బందులు పడ్డారు, అది వేరే విషయం. దాని గురించి ఇప్పుడు ఆ చర్చలోకి మనం వెళ్ళటం లేదు. ఆయన ఎంత గొప్ప నటుడు అంటే లవకుశల ఆయన పోషించినటువంటి లక్ష్మణుడి పాత్ర, ఆ పాత్రకి ఎవరిని ఎంచుకోవాలి. అంత క్రితం ఏంటంటే ఆయన న్యూమోనియాతో బాధపడ్డారు కాంతారావు గారు. ఓకే. న్యూమోనియాతో బాధపడి తిరిగి న్యూమోనియా నుంచి కోలుకోవడానికి ఆయన కన్నడం నుంచి ఒక సినిమా ఆఫర్ వచ్చింది, కన్నడంలో ఒక సినిమా ఆఫర్ వచ్చింది. ఆయన విశ్రాంతి తీసుకోవాలి, చెన్నైలో ఉండకూడదు, ఇంకొక చోట ఎక్కడైనా ఉండి విశ్రాంతి తీసుకోవాలి అని చెప్పి చెన్నై నుంచి వెలుపలికి వెళ్ళాలని అనుకుంటున్నారు. ఆ సమయంలో కన్నడం సినిమా ఆఫర్ వచ్చింది. వాళ్ళు రెమ్యూనరేషన్ ఏం కావాలని అడిగారు. వాళ్ళు నాకు రెమ్యూనరేషన్ ఏమొద్దు, మంచి హోటల్లో రూమ్ వేయండి, సాయంత్రం 5-6 గంటలకి నా షూటింగ్, నా పార్ట్ ఏదైతే ఉంటుందో అది ఫినిష్ చేసి నన్ను రూమ్కి పంపించేసేయండి, మంచి భోజనం, డైలీ నేను బీర్ తాగుతాను, 2 బాటిల్లో 3 బాటిల్లో బీర్ తాగి భోంచేస్తాను, బాగా భోంచేస్తాను అని. ఆ షూటింగ్ అవుతున్నన్ని రోజులు ఆయన బీర్ తాగేసి భోంచేసి చక్కగా విశ్రాంతి తీసుకుని ఆయన మొహంలో, ఆయన శరీరంలో సరికొత్త కాంతి వచ్చిందట. ఆ హోటల్కి రాజ్ కుమార్ గారి సినిమా షూటింగ్ నిమిత్తం వచ్చి వెళ్తూ కన్నడ కంఠీరవ కాంతారావు గారిలో వస్తున్నటువంటి మార్పు చూసి ఆశ్చర్యపోయారంట. ఒక పేషెంట్ లాగా వచ్చి చాలా హెల్దీ పర్సన్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యి, రెమ్యూనరేషన్ వద్దన్నారు కదా, ఆఖరి రోజు షూటింగ్ అయిపోయింది, ట్రైన్ టికెట్ కూడా వేయిద్దన్నాడు ఆయన. అక్కడున్న బీర్ బాటిల్ అన్నీ అమ్మమని చెప్పాడంట బాయ్కి. ఈ బీర్ బాటిల్ అన్నీ అమ్మి డబ్బులు తీసుకురా అన్నాడంట. వాడు ఆ బీర్ బాటిల్, రూమ్లో ఉన్న బీర్ బాటిల్ని తీసుకెళ్ళి అమ్మి డబ్బులు తీసుకొస్తే చెన్నైకి టికెట్ అయ్యి ట్రైన్ టికెట్ అన్నాడంట. అంత డబ్బు వచ్చిందట. ఓకే. ఆ మిగిలింది వాడికే బాయ్కి ఇచ్చాడంట టిప్ కింద.
వచ్చి ఆయన ఎందుకు తయారయ్యాడు, ట్రాన్స్ఫర్మేషన్ ఎందుకు కోరుకున్నాడంటే లవకుశలో ఎలాగైనా లక్ష్మణుడి పాత్ర చేజిక్కించుకోవాలి, రామారావు గారి పక్కన నేను యాక్ట్ చేసి తీరాలి. ఎందుకంటే నారదుడిగా నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేశారు. రామారావు గారు మహావిష్ణువు, వెంకటేశ్వర స్వామి ఇట్లా చేస్తే ఏంటంటే నారదుడు, రామారావు గారు కృష్ణుడు, ఈయనే నారదుడు ఎవరు కాంతారావు గారు. అట్లాగే రామారావు గారు కృష్ణుడు అయితే అర్జునుడిగా ఆయన నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేశాడు. చాలా బాగుంటాడు అర్జునుడిగా కాంతారావు గారు. ఎవరు గుర్తించరు సరిగ్గా, కానీ పరిశోధిస్తే అర్థమవుతుంది చేసిన గొప్ప పాత్రలు ఏమున్నాయి కాంతారావు గారు అని చెప్పి. ఎంతసేపు జానపద కథానాయకుడు కాంతారావు, కత్తి కాంతారావు అనేది చెప్పారు, కానీ ఆయన చాలా గొప్పగా సంభాషణలు పలికినటువంటి చాలా గొప్ప సినిమాలు ఉన్నాయి. వచ్చిన తర్వాత ఎవరిని వెయ్యాలి ఈ పాత్రకి రామారావు గారు ఆలోచిస్తున్నారు. కాంతారావు గారు వచ్చి, అన్నగారు నేను బాగా అయిపోయాను, నాకే వెయ్యమండి వేషం అని కాంతారావు గారు ఆ క్యారెక్టర్ చేశారు. మీకు తెలుసా, జాతీయ ఉత్తమ సహాయ నటుడు పురస్కారం వచ్చింది కాంతారావు గారు ఆ పాత్ర పోషణకి. అంత గొప్ప నటుడు కాంతారావు గారు. ఇప్పుడు ఎవరు కాంతారావు గారు గొప్ప నటుడు కాదు అని మనం చెప్పాలి. ఆయన చేసిన సాంఘిక చిత్రాల్లో వంశవృక్షం బాపు గారి దర్శకత్వంలో చేసిన సినిమాలు చాలా గొప్ప పాత్రలు చేశాడు ఆయన. అటువంటి నటుడితో తీసుకెళ్ళి ఎంజి రామచంద్రన్ గారిని పోల్చారు. ఎంజి రామచంద్రన్ గారు, ఎన్టీ రామారావు గారు ఏంటంటే వాళ్ళు డెమీ గాడ్స్ అండి. స్క్రీన్ మీద వాళ్ళ అపీరెన్స్ కానీ వాళ్ళ ప్రజెన్స్ కానీ వాళ్ళు కొన్ని తరాలని ఇవాళకి తమిళనాడులో ఎంజీఆర్ గారి శకమాన్ని చెప్పచ్చు. కొన్ని ప్రాంతాల్లో కానీ కొన్ని అక్కడ వేదికల మీద కానీ కొన్ని కార్యక్రమాలు కానీ అట్లా కొనసాగుతూనే ఉంటాయి. అట్లాగే మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీ రామారావు. సింపుల్గా చెప్పాలంటే మన ఏపీకి రామారావు గారు, అక్కడ ఎంజీఆర్ గారు. ఎందుకంటే మ్యాటర్ ఇద్దరిది కూడా ఏంటంటే అటు సినిమా రంగము రాజకీయ రంగము ఈక్వల్ టు కంపారిజన్ ఉంటుంది. సినిమా నుంచి పొలిటికల్గా వెళ్ళి సక్సెస్ అయిన దాంట్లో ఇద్దరు పేర్లు ప్రముఖంగా వినిపిస్తాయి. పైగా ఏంటంటే రామారావు గారికి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి చీఫ్ మినిస్టర్ని కాగలను, పొలిటికల్ పార్టీని పెట్టి అని కాన్ఫిడెన్స్ ఎంజీఆర్ని చూసే వచ్చింది రామారావు గారికి. ఇన్స్పైర్ అయిందే రామారావు గారు ఎంజీఆర్ని చూసి. మీకు అర్థమైంది కదా. అలా ఎంజీఆర్ గారు చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పుడు కాంతారావు గారిని చూసి వణికిపోయారంటే లేదండి. ఎంజీఆర్ గారు రామారావు గారు వాహినిలో కానీ విజయాలో కానీ ఏవిఎం స్టూడియోలో దూరం నుంచి రామారావు గారు కారు దగ్గర నడుచుకుంటూ వస్తుంటే ఎంజీఆర్ గారు ఏమన్నారో తెలుసా, సింగం నడిక్కరిది పారడా అనేవాడు, సింహం నడిచి వస్తుంది చూడరా అనేవాడు అనమాట. రామారావు గారు ఏంటంటే త్రిసమవదనం అంటారనమాట. మీరు 365 degrees మీరు కెమెరా యాంగిల్ని ఎలా పెట్టినా కూడా అందంగా కనిపించేటటువంటి ఒక పర్సనాలిటీ ఎన్టీ రామారావు. త్రిసమవదనం అంటే పాలభాగము, నాసికము, చుబుకము, ఈ మూడు ఏంటంటే ఒకే పోర్ట్రేట్లో ఉంటాయన్నమాట. ఇది చిత్రకారులు కావాలనుకున్న వాళ్ళకి రామారావు గారిని చూస్తే ఒక గొప్ప బొమ్మ ఈయనను చూసి నేను గీయగలను, ఒక కెమెరామెన్కి ఈయన మీద నేను ఒక గొప్ప షాట్ కంపోజ్ చేయగలను, ఒక మేకప్ మ్యాన్కి ఈ ముఖాకృతిని నేను ఇదిగో మరొక గొప్ప ఆకృతిగా తీర్చిదిద్దగలను అనేటటువంటి ఒక రూపసి ఎన్టీ రామారావు గారు. అట్లా ఎంజీఆర్ గారు రామారావు గారిని చూసి జలస్ ఫీల్ అయ్యారే కానీ సహజాతి సహజం మీకు కామన్ కదా. మీకు కర్ణ అని తమిళ్లో ఒక సినిమా ఉందండి, కర్ణ సినిమా పేరు. చాలామందికి రామారావు గారు దానవీర సూరకర్ణ గురించి మనం మాట్లాడుకుంటాం, కానీ అక్కడ కర్ణ శివాజీ గణేషన్ గారు. రామారావు గారు ఫుల్ ప్లెడ్జ్డ్గా తమిళంలో నటించిన సినిమా, ఆయన కృష్ణుడిగా నటించారు సినిమా. నాగేశ్వరరావు గారు, శివాజీ గణేషన్ గారు వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట, వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. మీకు అంతకుముందు రోజు ఎప్పుడో శివాజీ గారు నాగేశ్వరరావు గారు ఫోన్లో మాట్లాడుకున్నారు. నాగేశ్వరరావు గారు అన్నారంట, శివాజీ నువ్వు రామారావు గారు కృష్ణుడి మేకప్ వేసుకుని వస్తే నీకు తెలియకుండా నువ్వు కాళ్ళ మీద పడి దండం పెట్టేస్తావు అన్నాడు. నేను ఇప్పటివరకు మా అమ్మ నాన్నల తర్వాత నేను ఎవరికి కాళ్ళకి దండం పెట్టలేదు, నేను పెట్టను మై డియర్ బ్రదర్ నాగేశ్వరరావు అంటే నీకు నాకు పందెమా ఛాలెంజ్ అని ఇద్దరు ఛాలెంజ్లు విసురుకొని ఎల్లుండెప్పుడో షూటింగ్. శివాజీ గణేషన్ గారు రెడీగా ఉన్నారు సెట్లో, మేకప్ వేసుకుని కర్ణుడు, రామారావు గారు కృష్ణుడి గెటప్లో కారు దిగారు అనమాట. అప్పుడేంటంటే స్టూడియోలో వెలపల ఒక ల్యాండ్ ఫోన్ ఉండేదండి, మనం ఇలా తీసుకుని ఇలా తిప్పుతాం కదా, ల్యాండ్ ఫోన్ ఉండేది. నాగేశ్వరరావు గారు ఒక మేనేజర్కి చెప్పారు, ఒరే రామారావు గారు దిగి శివాజీ ఏం చేస్తాడో చూసి నాకు ఫోన్ చేయరా అని చెప్పాడు. నాగేశ్వరరావు గారు వెయిట్, ఆయన ఇంకో స్టూడియోలో ఇంకో ల్యాండ్లైన్ బయట నాగేశ్వరరావు గారు వెయిట్ చేస్తున్నారు అనమాట, సిగరెట్ కాల్చుకుంటాం. రామారావు గారి దిగి నడిచి వస్తుంటే శివాజీ గణేషన్ అసంకల్పిత ప్రతీకార చర్యలాగా లేచి ఎదురెళ్ళిపోయి సాష్టాంగ పడిపోయాడండి రామారావు గారికి. ఆ సినిమాలో రామారావు గారు ఉంటారండి, ఆ కర్ణ అనే తమిళం సినిమా తెలుగులో డబ్ చేశారు దాన్ని. వేసి పడిపోయారు. లే బ్రదర్ శివాజీ లై బ్రదర్ అన్నారు. రామారావు గారు కగిలించుకున్నారు. సెట్లోకి వెళ్తుంటే ఫోన్ రింగ్ అవుతుంది. ఇటు మేనేజర్ తీసి సార్ మీకే సార్ ఫోన్ అని శివాజీ గణేషన్ గారు ఇచ్చారు. ఎవరు అంటే నాగేశ్వరరావు గారు సార్.
ఏంటంటే ఏంటి కాళ్ళ మీద పడ్డావా పడలేదంటే అది అది ఏదో అలా అయిపోయింది బ్రదర్ నాగేశ్వరరావు. అది రామారావు గారు అనమాట. అక్కడ శివాజీ గణేషన్ అయినా ఎంజీఆర్ అయినా రామారావు గారిని చూసి వాళ్ళు ఆహా ఇటువంటి నటుడు ఇక్కడ కాదు అక్కడ తెలుగు నేల మీద పుట్టాడు, ఇక్కడ పుట్టి ఉండుంటే మా పరిస్థితి ఏంటో అనుకునేటటువంటి పరిస్థితి వాళ్ళు రామారావు గారిని చూసి అనుకున్నారే కానీ ఈయన తీసుకెళ్ళిపోయి కాంతారావు గారిని చూసి కాంతారావు గారు జానపద సినిమాలు చూసి ఎంజి రామచంద్రన్ భయపడిపోయారు వణికిపోయారు అనేటటువంటి వ్యాఖ్యలు రాజేంద్ర ప్రసాద్ గారు చేస్తే ఆ సభలో కాంతారావు గారిని పాపం అక్కడ ఉన్నటువంటి కాంతారావు గారి అభిమానులు ఉంటారు, కల్ట్ ఫ్యాన్స్, వాళ్ళకి పాపం ఏమంటారు బూస్టప్ కోసం రాజేంద్ర ప్రసాద్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇవాళ మన తమిళ హీరో విశాల్ దాని మీద ట్వీట్ చేశాడు. రాజేంద్ర ప్రసాద్ గారిని ఆయన ఎంత దూరం వెళ్ళిపోయారంటే ఖండించడమే కాదు మేము ఈ వ్యాఖ్యలు ఎంజీఆర్ గారు ఇక్కడ దేవుడు తమిళనాట, మీరు క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పకపోతే మేము ఊరుకునేది లేదు అని విషయాలు ట్వీట్ చేయటం జరిగింది. అగిరాజుకుంది ఆల్మోస్ట్ ఎందుకంటే తెలుగువాడే ఏం మాట్లాడాడు తమిళనాడులో ఇంకా ఎవరికి సరిగ్గా తెలియదు. రాజేంద్ర ప్రసాద్ గారు ఏం మాట్లాడారు ఇప్పుడు ఆరాధిస్తున్నారు అందరూ, అదే అంటున్నా ఇంకేం అగిరాజుకుందని అందుకే కదా అనింది. ఏంటి అసలు మన ఎంజీఆర్ గురించి ఏం మాట్లాడారు అనేసి అని తెలుగు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఇప్పుడు తెలుగు తెలిసిన వాళ్ళ దగ్గర కూడా అవసరం లే ఏ పుణ్యమా అనేసి ఈయన ఏం చెప్పాడు తమిళంలో చెప్పు అని అంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అందుకే అంటే పోలిక అనేది పెట్టాలి, ఎలా ఉండాలి అప్పుడు అసలు ఆ పోటాపోటీ ఉండేది. ఆయన వచ్చేసి ఈయన చేస్తూ ఉంటే అబ్బా ఏం చేసావయ్యా అనేసి అనేవారు, అంత ఎంకరేజ్మెంట్ ఉండే అనేది వేరు. అంతటి నడుని పట్టుకొని సుసు పోసుకునే వాళ్ళు అనడము అనేది అది దివంగతులు అయ్యారు, అందులోనూ ఆ తమిళనాడును ఏలారు. అలాంటి వ్యక్తిని మనం కంపేర్ చేయడము అనేది స్వయంగా ఎవరికంతా ఇప్పుడు నేను ఇందాక కాంతారావు గారి పాత్రలు చెప్తూనే నారదుడి పాత్ర కాంతారావు గారు పోషించినంత గొప్పగా సొగసుగా వేరే తెలుగు నటులు పోషించలా. భూకైలాస్లో నాగేశ్వరరావు గారు చేశారు, తర్వాత శోభన్ బాబు గారు చేశారు, రేలంగి గారు చేశారు, తర్వాత సో మెనీ ఆర్టిస్టులు హర్నాథ్ గారు చేశారు ఏది నారదుడి పాత్ర. కానీ మీకు ఒకరోజు సెట్లో శ్రీకృష్ణ తులాభారం అదా మరి మొత్తం సినిమా అంతా కాంతారావు గారి మీదే ఉంటుంది. ఎంత విరుపులు, అసలు సత్యభామకు కౌంటర్లు, అసలు కృష్ణ నేను పిలుస్తుంటే ఏంటక్కడ నా మాట అంటే లెక్కలేదా అంటూ ఎన్టీ రామారావు గారు ఎలా వణికిపోయి ఆయన దగ్గరికి వస్తారు. అంటే ఆ పాత్రని ఎంత రంజుగా రక్తి కట్టించారంటే సత్యభామ శ్రీకృష్ణుల వారు అంటే ఎన్టీఆర్ గారి కన్నా నారదులు ఈయన మీదనే అందరి ఫోకస్ ఉంటుంది. అలాగే ఒక దశలో ఒక సమయంలో రామారావు గారు కృష్ణుడు వేస్తుంటే నారదుడేమో కాంతారావు గారు చేస్తున్నారు. అన్నయ్య మీరు ఒక మాట ఇవ్వాలి అని కాంతారావు గారు రామారావు గారిని అడిగారంట. ఏంటి బ్రదర్ చెప్పండి అంటే మీరు ఎప్పుడు నారదుడి పాత్ర పోషించడానికి మాట ఇవ్వండి అన్నారు. నేను ఇప్పటిదాకా వెయ్యనే లేదు కదా అన్నారంట. ఏమో ఎవరైనా మిమ్మల్ని అడిగితే మాత్రం వెయ్యొద్దు, మీరు చాలా అందంగా ఉంటారు, చాలా ఈజ్ వెరీ జైగాంటిక్ పర్సనాలిటీ కదా రామారావు గారు. నాకు ఈ పాత్ర కొట్టిన పిండి అయిపోయింది, ఈ పాత్ర నన్ను వెతుక్కుంటూ వరించి వస్తుంది కాబట్టి దయచేసి ఈ పాత్ర మీరు వేయకండి, నాకు మాట ఇవ్వండి అన్నారంట కాంతారావు. సరే బ్రదర్ రామారావు గారు అందుకే నారదుడు వేయలేదు, ఆంజనేయ స్వామి వేయలేదు ఎన్టీ రామారావు గారు శరీరాకృతి ఆంజనేయ స్వామి పాత్రకు సహకరించినప్పటికీ రామారావు గారు ఏంటంటే నో, దానికి చాలా శారీరక దారుఢ్యం కావాలని చెప్పి మీకు అందుకే రామారావు గారి శ్రీకృష్ణాంజనేయ యుద్ధం అని ఒక సినిమా ఉంటుంది, చాలా బాగుంటుంది, సిఎస్ రావు గారి డైరెక్షన్, దాంట్లో రాజనాల్ గారు చేశారు. ఆ తర్వాత శ్రీరామాంజనేయ యుద్ధం లవకుశ ఇవన్నీ అర్జా జనార్దన్ రావు గారు, భారతశ్రీ మిస్టర్ ఏషియా అనమాట, అర్జా జనార్దన్ రావు గారు ఆయన వేశారు. ఇంకా హనుమంతుడు అంటే ఇంకా అర్జా జనార్దన్ రావు గారే అనిపించే స్థాయికి అర్జా జనార్దన్ రావు గారు ఆ పాత్ర పోషించారు. మీకు కాంతారావు గారిని ఒక వేదిక మీద దాసనారాయణరావు గారు ఏమన్నారంటే ఎన్టీఆర్ ఈఎన్ఆర్ తెలుగు సినిమా కళామతల్లి వరపుత్రులు వాళ్ళు తెలుగు సినిమా పరిశ్రమకి 2 కళ్ళు అయితే ఆ 2 కళ్ళ మధ్య తీర్చిదిద్దిన తిలకం లాంటి వాడు కాంతారావు అని ఆయన ప్రస్తుతించారు. కాంతారావు గారు ఇంతకు మించి కాంతారావు గారికి ఏం కావాలి చెప్పండి. ఇంత గొప్పగా దాసనారాయణరావు గారు అభివర్ణించిన తర్వాత ఈవేళ అంత గొప్ప అభివర్ణనలు వాళ్ళు చేసిన తర్వాత ఇప్పుడు జగ్గయ్య గారండి, షావుకార్ జానక్ గారు, తర్వాత వ్యాఖ్యాతలుగా ఈ సినిమా కార్యక్రమాలకి అంత క్రితం వ్యవహరించినటువంటి వాళ్ళు గొల్లపూడి గారు, జంధ్యాల గారు, దాసనారాయణ గారు చాలా కార్యక్రమాలకు సభాధ్యక్షత వహించారు. ఇవి ఒకసారి వింటే తెలుగు భాష ఇలా మాట్లాడాలి, అభివర్ణనలు ఇలా చెయ్యాలి, పొగడత ఇలా ఉండాలి అని చెప్పి జరుగుతుంది. ఏది మనకు అర్థమవుతుంది, నేర్చుకుంటాం. తమ్మారెడ్డి గారు ఎప్పుడు అంటారు కదా సినీ ఇండస్ట్రీలో అంటే హీరోల పరంగా వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు, సినిమా పరిశ్రమకు పెద్దన్న అంటే
దాసరి నారాయణరావు గారి చివరు ఆయన మొదలు ఇంకొకరు ఉండరు అంటూ కూడా ఆయన ఎప్పుడు అదే స్టేట్మెంట్ ఇస్తారు. మేము ఇందుకోసమేనేమో ఆయన ఇచ్చేది. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారు ఇలా ఒక్క విషయమనే కాదు, ఈ మధ్యకాలంలో ఇలాంటి స్టేజ్ పైన మన బ్రహ్మానందం గారి కార్యక్రమంలో ఆయన చాలా గొప్పగా బ్రహ్మానందం గారు నా గురువు ఈయన అనేసని అంతే కదా. బ్రహ్మానందం గారు వయస్సులో రాజేంద్ర ప్రసాద్ గారి కంటే బ్రహ్మానందం గారు వయస్సులో పెద్దవారు అయినప్పటికీ కెరీర్ పరంగా రాజేంద్ర ప్రసాద్ గారు తర్వాత నేను పరిశ్రమకు వచ్చానని చెప్పి రాజేంద్ర ప్రసాద్ గారిని గురువు అనేటటువంటి జంధ్యాల గారి సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు చేస్తూ ఉంటే అహనా పెళ్ళంట అనేది లేకపోతే బ్రహ్మానందం గారు లేరు. మరి తనని అంతా ఇప్పుడు మీరు ఎదుటి వ్యక్తికి మీరు గౌరవం ఇస్తే మీకు గౌరవం తిరిగి వస్తుంది. అంత గౌరవిస్తున్నప్పుడు మనం ఏదేదో అలీ గారిని ఏమన్నారు అంత క్రితం మనం చూసాము. ఇలా వరుసగా వాళ్ళ స్థాయిని ఇప్పుడు అలీ గారు బ్రహ్మానందం అదే ఇప్పుడు స్త్రీ అన్న తర్వాత ఒక మహిళ అన్న తర్వాత ఒక వయసుకు వచ్చిన తర్వాత వాళ్ళకు రకరకాల శారీరక రుగ్మతలు ఉంటాయి. కొంతమందికి సహకరించవచ్చు, కొంతమందికి శరీరం సహకరించకపోవచ్చు. దెర్ ఆర్ సో మెనీ ఇష్యూస్ అనమాట. ఇప్పుడు హీఈస్ ఆల్సో సఫరింగ్ ఫ్రమ్ సో మెనీ ఇష్యూస్. ఇది రాజేంద్ర ప్రసాద్ గారు దాన్ని ఎవరు ఇప్పుడు ఎత్తి చూపించడం లేదు కదా. ఒకప్పుడు మా చిన్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు అంటే మేము చూసిన రాజేంద్ర ప్రసాద్, మాకు గుర్తున్న రాజేంద్ర ప్రసాద్ గారు ఎవరు? రింగుల జుట్టు, అద్భుతమైన రాజేంద్ర ప్రసాద్ గారు అద్భుతమైన హెయిర్ స్టైల్ అనమాట. ఆ రాజేంద్ర ప్రసాద్ గారిని చూసి ఇవాళ రాజేంద్ర ప్రసాద్ గారిని చూస్తూ ఇప్పుడు ప్రేక్షకుడి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఒక మాట మనం అనగలవా? మనకు రాజేంద్ర ప్రసాద్ గారు అంటే రాజేంద్ర ప్రసాద్ గారు ఏ పాత్ర పోషించినా, విగ్గు పెట్టుకున్నా, విగ్గు తీసేసినా ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసిన నటుడిని మనం గౌరవిస్తాం కదా. అంతే కదా. అట్లాగా ఇప్పుడు ఆయన చేసేటటువంటి వ్యాఖ్యానాలు ఎట్లా ఉంటాయి? ఇప్పుడు అలీ గారు ఇవాళ 1200-1300 సినిమాలు చేశారు. బ్రహ్మానందం గారు 1200-1300 సినిమాలు చేసేసారు. ఒకటి కాదు, రెండు కాదు. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారితో పోలిస్తే వాళ్ళ నంబరు, వాళ్ళ ట్రాక్ రికార్డు చాలా పెద్దదన్నమాట. హ్యూజ్ రికార్డు వాళ్ళది. ఈవెన్ ఆ స్టేజ్ పైన షాక్ అయిపోయారు బ్రహ్మానందం గారు. ఆయన చాలా కలవడపడ్డారు. ఎవరినంటే ఏదో కవర్ చేశారు, మనం అన్నాడు ఆయన. తనను కూడా కలుపుకున్నారు, అందులో కవర్ చేస్తారు. ఆయన కాసేపటి దాకా చేరుకోలేకపోయారు. ఆ పక్కన ఆ ఎక్స్ప్రెషను. ఇప్పుడు ఒకప్పుడు మీరు ఏమన్నారు, ఏం జరిగింది అని ప్రపంచానికి తెలియదు శ్రీకాంత్ గారు. బట్ ఇప్పుడు మీడియా అనేది విపరీతంగా ఇప్పుడు మీరు ఎవరికి తెలియని ఒక విషయం చెప్తా. కాంతారావు గారిని చూసి ఎంజి రామచంద్రన్ గారు అని అన్నారు రాజేంద్ర ప్రసాద్ గారు. ఎంజి రామచంద్రన్ గారు ముఖ్యమంత్రి హోదాలో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వచ్చి ఆయన రిలాక్స్ అవ్వడానికి ఎవరిదైనా మంచి ఆర్టిస్ట్ పెర్ఫార్మర్ని తీసుకొచ్చి పెర్ఫామ్ చేయించండి, ఆయన రిలాక్స్ అవుదాం అనుకుంటున్నాను. ఎవరున్నారు మన ఇన్స్టిట్యూట్లో? ఎంజీఆర్ గారు వచ్చారు. సర్టిఫికెట్ వాళ్ళకి ప్రదానం చేయాలి కదా, ముఖ్యమంత్రి హోదాలో ఆయనే చేయాలి. సినిమాటోగ్రఫీ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, సినిమాటోగ్రఫీ మినిస్టర్. ఎవరి పెర్ఫార్మెన్స్ డయాస్ మీద పెట్టారు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు మన ప్రస్తావన వచ్చినట్టు కాంతారావు గారు అయి ఉంటారు. రాజేంద్ర ప్రసాద్ గారు, ఎంజీఆర్ గారు చీఫ్ మినిస్టర్. ఓకే. పెర్ఫార్మెన్స్ బై రాజేంద్ర ప్రసాద్ గారు ఆన్ డయాస్. రాజేంద్ర ప్రసాద్ గారు అద్భుతమైన మైమ్ ఆర్టిస్ట్, ఆ తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్, మూకాభినయం అంటారు. మైమ్లో ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మర్ రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయన చేసి చూపిస్తారు మీకు. మైము పిండి రుబ్బటం, అలిసిపోయాడు. తర్వాత వచ్చేసి కొత్తగా పెళ్ళైనటువంటి పెళ్లి కూతురు భర్త వచ్చే ముందు స్నానం చేసి వచ్చి బట్టలు ఎలా మార్చుకుంటుంది, ఇట్లాంటివన్నీ. తర్వాత భర్త వచ్చి కౌగిలించుకుంటే ఎట్లా సిగ్గుపడుతుంది అన్నీ ఆయన చేసి చూపిస్తారు. అవి చూసి ఎంజి రామచంద్రన్ గారు చాలా పరవశించిపోయేవారంట. ఇలా మేము చేయలేమని ఎవరంటే ఎంజి రామచంద్ర గారు నువ్వు చాలా బాగా చేసేవని రాజేంద్ర ప్రసాద్. అంత మాత్రాన్ని ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారిని చూసి ఎంజి రామచంద్రన్ గారు వణికిపోయారని అనుకోవాలి మనం. మీలో ప్రతిభ ఉంది సంజయ్ గారు, నేను మీ ప్రతిభను చూసి గుర్తించి ప్రోత్సహించాను లేదా అభినందించాను. అంత మాత్రాన నా ప్రతిభను నేను తక్కువ చేసుకున్నట్టున్నా, నేను భయపడిపోయినట్ట కానే కాదు కదా, ముచ్చటపడినట్టు. అంతే కదా, ఈ ప్రతిభ చూసి నేను ముచ్చటపడినట్టు. ఎందుకంటే అప్పుడు ఇంకా పోటీ ఎక్కువ ఉండేది కాబట్టి వీళ్ళకన్నా ఇంకా బాగా చేయాలి అనేసి అని మిమ్మల్ని చూసి నేను ఇలా పోటీ తెచ్చుకున్నాను అనేసి చెప్పే పరిస్థితులు ఉండేవి. ఓకే, మొత్తానికైతే ఇది పెద్ద దుమారాన్ని అయితే లేపబోతుంది. ఎందుకంటే ఇప్పుడు విశాల్ ట్వీట్ తోటి అయితే ఇది మరో రూపు దాచబోతోంది. ఇంకా ఇది తెలుగు ఇండస్ట్రీ నుంచి ఇంకా ఎవరెవరు రియాక్ట్ అవుతారో చూడాలి. మంచి విశ్లేషణ, అంతే లోతైన. అంటే కాంతారావు గారి నట జీవితంలో ఎంజీఆర్ గారితో కావచ్చు, అక్కడ తమిళ ఇండస్ట్రీతో కావచ్చు ఎంత మంచి అనుబంధం ఉంది. పోలికలు ఉండాలి, కానీ ఎలాంటి పోలిక ఉండాలన్న విషయాన్ని చాలా చక్కగా తెలియజేస్తారు. ధన్యవాదాలు సంధ్య. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ
మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.